అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. ఎంతైనా నమ్మదగిన దేవుడవు అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాటలో ఎంత అర్థం దాగి ఉందో తెలుసా? అనుదినము దేవునికి మన పట్ల నూతన వాత్సల్యత కలుగుతుందంట. అలా గనక కలగకపోతే, అలా జరగకపోతే ఈరోజున నువ్వు నేను సజీవుల లెక్కలో ఉండేవారమే కాదు. నిజంగా ఆయన మన పట్ల ఎంత ఓపికను కలిగి ఉన్నాడో, ఎంత సహనమును మన పట్ల కనపరుస్తున్నాడో తెలుసా? నూతనముగా అనుదినము నూతనమైన వాత్సల్యతతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. ఆయన కరుణ కటాక్షములను కిరీటముగా మనకు ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంకా సురక్షితంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన యొక్క కరుణను, ఆయన దయను, ఆయన మంచితనమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థిద్దామా? ఈ దినపు ఆశీర్వాదం కొరకు, మీ అందరి కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో సంతోషంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. తద్వారా దైవికమైన దీవెనలే కాదు, పరసంబంధమైన ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మీకు అనుగ్రహించి నడిపిస్తారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అతి శ్రేష్టమైన వాడా, కృపా సమృద్ధి గల మా యేసయ్య, మీ ఘనమైన బంగారు పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మరొక తరుణం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. మేమందరం ఒక కుటుంబంగా ప్రతిదినము నీ నామం పేరట ప్రార్థనలో కూడుకుంటూ ఉన్నాము. ఈ ప్రార్థనల ద్వారా మా జీవితంలో మీరు చేయబోతున్న నూతన కార్యములకై మీకు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చినా మీరు నన్ను తీర్చలేము, కానీ మీ మీద అమితమైన భక్తిని అనగా మంచి స్వబుద్ధిని మేము కలిగి, ఆత్మీయతను కలిగి నీలో జీవించగలిగే కృపను మాకు దయచేయండి. చాలా మంది బిడ్డలు వారి అవసరతలు తెలుపుతూ ఉన్నారయ్యా. వారికి ఉన్న ప్రతి కష్టాల నుండి, కన్నీటి నుండి విడుదలను దయచేయండి. ఎవరైతే కామెంట్ బాక్స్లో వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని పెడుతూ ఉన్నారో వారందరినీ చేతిలో పెడుతున్నాను. ఐ జస్ట్ సబ్మిట్ దెమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్. లెట్ ఎవ్రీ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్ ఇన్ యువర్ నేమ్. దేవా, ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరన్న నీ లేఖనము మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నిజమే, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని చెప్పావయ్యా. నిజమే, ఎవరైతే ఆపదలో ఉండి ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రభనైనా నిరాశలో ఉండి ప్రార్థిస్తారో, నీ వైపు చూస్తారో వారందరికీ ఆపన్న హస్తమును అందించే దేవుడవు నీవే. నువ్వు గొప్పవాడవు, నువ్వు దయామయుడవు. నీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి నీ ప్రియ బిడ్డలందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నానయ్యా. మీరే కరుణించండి, నీ హస్తమును నీ బిడ్డల మీద ఉంచండి, మీ కార్యమును నీ బిడ్డల పక్షాన మీరు జరిగించండి. అది ఎటువంటి క్లిష్టమైన పనులైనప్పటికీ నీ నామం పేరట వాటిని జరిగించమని మనసారా కోరుతున్నామయ్యా. There is nothing impossible with you, Lord. నీకు అసాధ్యమైనది ఏది లేదు. Do something great in their lives, Lord. Whoever praying in your presence, let every prayer will be answered in your name. మీ నామములో ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడును గాక. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. నీకు సమస్తము సాధ్యమే గనుక నిన్ను వేడుకుంటూ ఉన్నాము. మరొక్కసారి నీ ప్రియ బిడ్డలన్నీ హస్తాల్లోనికి తీసుకొస్తున్నానయ్యా. నీ బలమైన రెక్కల నీడలో దాచుకొనండి. ప్రతి కన్నీటి నుండి, కష్టము నుండి, ఇబ్బంది నుండి, ఇరుకు నుండి మీరు విడుదలను దయచేసి గొప్ప బ్రేక్ త్రూని, సమాధానమును, ఆనందమును నీ బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో మీరు అనుగ్రహించి నడిపించమని మనసారా కోరుతూ, ఈ దినం ఎవరైతే పుట్టిన దినాలు, అదేవిధంగా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారిని కూడా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మీరే ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి ఇంకా మునుపటి కంటే అధికమైన మేలులతో, నీ ఆశీర్వాదాలతో నీ బిడ్డలను ముందుకు నడిపించమని మనసారా కోరుతూ, ప్రతి ఒక్కొక్కరిని నీ చేతికి అప్పగిస్తూ, ప్రతి ఒక్కరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ కార్యము చేయమని మనసారా కోరుతూ, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయముతో బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మీ అందరికీ ప్రార్థనలు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి కదా. నిజంగా మీరు దీవించబడుతున్నట్లయితే కనుక మీరు తప్పకుండా కనెక్ట్ అవ్వండి. ప్రతిదినము అనేకులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ప్రార్థనలో పాల్గొని దేవుని నుండి ఒక సమాధానంను పొందుకుంటారు. ఇదేదో ఇవిని అపేక్షించి చెప్పట్లేదు, కానీ మీరు దీవించబడితేనే ఈ కార్యాన్ని మీరు చేయండి. తద్వారా మనందరం కలిసి ప్రభులో ఆనందిస్తే ఇంకా ఎక్కువగా ప్రభులో మనం గడుపుదాం. అట్టి ధన్యత దేవుడు మనకిచ్చి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.